ఈ రోజున ప్రసిద్ధి చెందినటువంటి ప్రఖ్యాతమైనటువంటి చారిత్రక ప్రాశస్త్యం కలిగినటువంటి ముంగండ మునికండ అగ్రహారంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక మరియు త్యాగరాజ ఆరాధన సమితి ముంగండ వారి సంయుక్త నిర్వహణలో ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి సంగీత స్వర మాధుర్యంతో సంగీత వైజయంతిక అనేటటువంటిది సప్తస్వర అవధాన వైజయంతిక అనే కార్యక్రమం ఆవిష్కరణ కాబోతున్నది. దీని యొక్క ప్రత్యేకతలు, దీని యొక్క ప్రాశస్త్యము, దీని యొక్క విస్తరణ, వ్యాప్తి అన్ని ఈ రోజున వేదిక మీద ఉన్నటువంటి సంగీత అవధాని, సప్తస్వర అవధాని, స్వర మీనాపాని వారు దీని గురించి వివరిస్తారు. దానికంటే ముందుగా ఒక నిమిషం ఏంటంటే, ఇందులో ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. మనం సాహిత్యంలో అవధానం చూసాము, గణిత అవధానం చూసాము, నేత్ర అవధానం చూసాము, చాలా రకాల అవధానాలు చూసాము. ఇది మాత్రం సప్తస్వర అవధాన వైజయంతిక 72 మేళకర్త రాగాల అవగాహన సదస్సు కార్యక్రమం జరుగుతున్నది. అతి ముఖ్యంగా 7 సాహితీవేత్తలు, కవులు, రచయితలు, కళాకారులు ఎవరైనా సరే 7 4 లైన్లతోటి వచన రూపంలో ఏదో ఒక విషయం మీద ఒక మంచి కవిత మాత్రం చదివి వినిపిస్తారు. దానికి 40 రాగాలు ఉన్నాయి. ఆ 40 రాగాల్లో ఏదో ఒక రాగంలో ఒక మంచి పాట పాడి వినిపించండి అని అడుగుతాం మనం. అది అవధాని గారు పాట పాడి వినిపిస్తారు. తెలుగు సంగీతం, సాహిత్యం, తెలుగు భాష కన్న తల్లి, జన్మభూమి, మాతృమూర్తి. అటువంటి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లు, వాటికి విస్తృతమైనటువంటి ప్రచారం, విస్తృతమైనటువంటి ఇతర ప్రాంతాలలో కూడా ఖండాంతరాలు, దేశాంతరాలు కూడా తీసుకువెళ్ళి అక్కడ ప్రచారం చేసినటువంటి పరిచయకర్త, ప్రచారకర్త మన స్వర మీనాపాని గారు. 61వ సంవత్సరంలో వారు అడుగుపెట్టారు. 61వ సంవత్సరమే కానీ 60 ఎల్లలు లేనటువంటి ప్రాంతాలు తిరిగినటువంటి మనిషి ఆయన. 72 మేళకర్త రాగాలతో అద్భుతమైనటువంటి ఒక మంచి ప్రక్రియ అవధానం. ఇంతవరకు ఎవరూ చేయలేనటువంటి ఒక గొప్ప ఆవిష్కరణ, సంగీత లక్ష్మికి ఆవిష్కరణ చేసి సంగీత కళామ తల్లికి పాదపద్మానికి ఆయన అంకితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. గిన్నిస్ బుక్లో ఆయన చోటు సంపాదించుకున్నారు. ఆయన గురించి చెప్పాలంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అని చెప్పేసి సూర్యుడి ముందు దివిటీ పట్టుకుని పరిచయం చేయాలని సాహసం చేస్తున్నట్టు ఆయన గురించి చెప్పాలంటే. ఎందుకంటే మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు, రావు బాల సరస్వతి గారు, యేసుదాసు గారు మొదలైన వాళ్ళందరూ కూడా ఈయనకి స్వరవీణాపాని పేరులోనే ఉంది, ఇంకా మేమేం జీవితం ఆయన నీ గురించి అని చెప్పినటువంటి 2 ముక్కలు మాట్లాడినటువంటి వాళ్ళందరి గురించి, ఆయన గురించి మనం ఏం చెబుతాము. సరే, ఇది చాలా అద్భుతమైనటువంటి విశేషం. మనం ఇక్కడ పాల్గొంటున్నాము. జ్యోతి ప్రజ్వలనకి ఎవరు వచ్చారు? జ్యోతి ప్రజ్వలన రావాలి. ఇప్పుడు 7 నేను ఎంపిక చేయడం జరిగింది. ఆ 7 మీరు చక్కగా తెల్లకాగితం మీద మీ విషయాలు రాసి నాకు అందిస్తారు. నేను ఇక్కడ సంధానకర్తగా కూర్చుంటాను. ఆ 7 రాసిన తర్వాత మీరు చదివి వినిపిస్తారు. అంటే సహజంగా 7 ఇటువైపు 7 ఇటువైపు 14 మంది ఉండాలి ఇక్కడ. కానీ వేదిక చెందింది ప్రేక్షకులు తక్కువగా ఉన్నారు కాబట్టి అడిగే వాళ్ళు కూడా ప్రేక్షకుల్లోనే ఉంటారు. అందుకని మీరు రాసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర పేపర్స్ ఉంచుకుని చాలా చక్కగా తప్పులు లేకుండా అడిగినట్లయితే అవధాని గారు రండి, జ్యోతి ప్రజ్వలన రండి, అక్కడే పదండి. జ్యోతి ప్రజ్వలన అక్కడ మరి రామన్ తీసుకెళ్ళండి. వెరీ జ్యోతి ప్రజ్వలన వచ్చిందా? పెట్టండి అమ్మా. వినాయక ప్రార్థన చేసేయండి అమ్మా. వినాయక ప్రార్థన చేసేయండి.
శ్రీమాత్రే నమః. అందరూ కూర్చున్నాము. ఒక్కసారి మన చారిత్రాత్మక గ్రామం మునికండ అగ్రహారం సప్తఋషులు నడయాడిన ప్రదేశంలో ఇంతటి మహోపేతాన్ని కలగజేసే అవకాశం ఫస్ట్ ఓకే చేసింది స్వర్గీయ నడిమిటి నాగరాజరావు గారు. నాగరాజరావు గారు అంటే త్యాగరాజ ఆరాధనా సమితికి నాగరాజరావు గారికి విడదీయరాని బంధం ఉంది. ఆయన ఇనిషియేషన్ ఈవేళ ఇంత ప్రోగ్రాం జరుగుతోంది. దయచేసి అందరూ కూడా 1-2 నిమిషాలు ఆయన కోసం నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటూ, అస్థిరం జీవనంలోకే అస్థిరం యవ్వనం ధనం అస్థిరం ధారాపుత్రాది ధర్మ కీర్తి ద్వయోత్తరం. ఆ ధర్మాన్ని మనిషి శాశ్వతంగా ఉండడు, కానీ అతను అనుసరించిన మార్గం ధర్మం ఇప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అంతేకాకుండా నాగరాజరావు గారు ఉపాధ్యాయులు కూడా. అన్నదానం మహాదానం విద్యాదానం మతపరం అన్నేన క్షణికా తృప్తి యావత్ జీవంతు విద్య. ఆయన విద్య బంధనంతో కొన్ని వేలాది మంది ఈవేళ చాలా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. దయచేసి అందరూ కూడా 2 నిమిషాలు నాగరాజరావు గారికి నివాళులు అర్పించి ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తాం.
వెంకటరమణ గారు ఒకసారి రావాలి. పెద్దలందరికీ నమస్కారం. సంగీత జ్ఞానం లేదు. మున్సాల వెంకటేశ్వరరావు గారు మహా గాయగంతులు పాడిన ఒక శ్లోకం పాడతాయి. మచ్చిత్తా మద్గతః ప్రాణాః మచ్చిత్తా మద్గతః ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి రమంతి చ. సమయం అత్యంతం కాలాతీతం అవుతున్నది. చాలా మంది సాయంత్రం హైదరాబాద్ రిజర్వేషన్ చేంజ్ చేసుకున్నారండి. ముఖ్యంగా ఈ